నమస్తే అండి బొస్కుమరి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కంపేర్ చేసి చూడాల్సినటువంటి సమయం అయితే కంపల్సరీగా వచ్చింది. మామూలుగా నేను ఏదైనా వీడియో చేశానంటే నాకు 10 రోజుల క్రితం ఒక మ్యాటర్ తెలిసినా కూడా దాని సమయం సందర్భం చూసి వీడియో చేస్తాను. కాబట్టి అందుకే నా వీడియోలు కూడా చాలా లేట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి లెగసీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు ఇంతకు ముందు ఎవరికి తెలియదు అసలు ఆంధ్రప్రదేశ్ లో, కానీ తెలంగాణలో ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకంట, అంటే పరిటాల రవి గారి హత్య తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పేరు బయటకు వచ్చింది తప్ప అంతకు ముందు కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఆయన ఒక ఎంపీగా వచ్చినటువంటి కొన్ని రోజులకి రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆ తర్వాత ఈయన పగ్గాలు తీసుకోవటం, అక్కడి నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటువంటి ఒక అభిమానం, ఒక సింపతి, ఆయన చనిపోయాడు అనేటువంటి ఒక సింపతి, ఆయన చేసినటువంటి పనులు, తీసుకొచ్చిన సంక్షేమాలు, ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి మొత్తం నేమంతా కూడా ఒక్కసారిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుమ్మరించబడింది. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ అనేది ఎటు వెళ్ళాలి, కాబట్టి వారసుడు ఉన్నారు కాబట్టి వారసుడు వెనకాల వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, అక్కడ జరిగినటువంటి కుట్రలు, సోనియా గాంధీ గారు ఏం చేశారు ఏంటి అందరూ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ కక్షాదింపు చేయలేదని అయితే మాత్రం నేను అన్నాను. ఖచ్చితంగా అది ఖచ్చితంగా అవివేకం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు ఏదించాలో అంతవరకు ఏదించారు. నిలబడ్డాడు, కలబడ్డాడు, ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చాడు, తను అనుకున్నది సాధించాడు. ఇలా జరుగుతుంది అంటే నన్ను కక్ష సాధింపుగా చేస్తారని తెలిసి కూడా ధైర్యంగా దిగి మరి విజేతరాలకు వెళ్ళినటువంటి సందర్భం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఎంతకాలం ఉంటది, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు కాబట్టి నాకంటూ నేను ఒక సొంత లెగసీ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విధంగా ఆయన ముందుకు వెళ్ళాడు అనేటువంటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే దీంట్లో ఆయన సక్సెస్ అయ్యాడంటే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవచ్చు కాక, కానీ ఒక 39% ఓట్ బ్యాంకింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే, అంటే ఒక 9% 10% రాజశేఖర రెడ్డి గారి విధానం అని చెప్పి తీసేసేయండి, కానీ మిగతా 30% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే ఆయన సంపాదించుకోగలిగడానికి మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అందుకే ఆయన విపరీతంగా సంక్షేమాల పేరుతో డబ్బులు విపరీతంగా పంచి పెట్టాడు చూడండి, దానికి సంబంధించినటువంటిది ఇదంతా కూడా. కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక హైలో ఉంటే దాన్ని అందుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనంటే, సక్సెస్ కాకపోయినా ఖచ్చితంగా తనకంటూ ఒక గ్రౌండ్ అయితే మాత్రం ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కాకపోతే రాజకీయాల్లో ఈ రోజు కాకపోతే రేపైనా అవకాశం వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన రోజున అంటే పర్మనెంట్ గా ఒక పెద్ద పార్టీ, ఒక సీఎం క్యాండిడేట్, మాజీ సీఎం అనేటువంటి ముద్ర ఎట్టోక పడిపోయింది. కాబట్టి ఎప్పటికైనా సరే వైసీపీ పార్టీకి అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి. అది క్రియేట్ చేయడంలో, ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలో ఆయనకు 10 సంవత్సరాలు టైం పట్టినా కూడా ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యడానికి మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అంటే టోటల్ గా 15 సంవత్సరాలు టైం పట్టింది అటు ఇటుగా ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి. కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి లెగసీ ఇప్పుడు కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. వాస్తవంగా అయితే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన లెగసీని తీసివేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ప్రయత్నించారనేది చాలాసార్లు వార్తలు విన్నాం, చాలాసార్లు డిస్కస్ చేస్తాం. నేను కూడా చాలాసార్లు వీడియోలు చేస్తాను. కొన్ని సింబల్స్ లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసేయటం, ఇవన్నీ కూడా. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు సాక్షి ఛానల్లో కూడా ఇంతకు ముందు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండి దాని మీద పోల్ పడతా ఉండే ఇంతకు ముందు కూడా. కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన్ని పక్కకి తప్పించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానంగా చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు కాక, ఆయన సొంతగా ఈ 15 సంవత్సరాలు ఆయన పడే కష్టానికి సంబంధించి ఆయన సొంతంగా నిలబెట్టుకున్నటువంటి దాంట్లో మొత్తం 39% ఓట్ బ్యాంకింగ్ సంపాదించుకున్నాడు, అశేషమైనటువంటి అభిమానాల ఘనాన్ని సంపాదించుకోగలిగాడు, పార్టీకి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోగలిగాడు, ఒకసారి అధికారంలోకి వచ్చి చూపించగలిగినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఆయన తెచ్చుకున్నాడు. బట్ ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నా కూడా దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన సక్సెస్ చేయడానికి ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి కంపేర్ చేయలేము. కానీ ఇదొక ఎత్తు అయితే, ఇంకొకటి ఎత్తు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి గెలిచి రెండోసారి కూడా గెలిచారు. ఆయన పరిపాలన దక్షతతోటి ఆ పరిపాలన విధానం ప్రజలకు పరిచయం చేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేకపోయారు, రెండోసారి గెలవలేకపోయారు. అంటే కొంతమంది ఏమంటారంటే ముగ్గురు కలవటం వల్ల, అంటే బీజేపీ పార్టీ, జనసేన, టీడీపీ కలవటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనేటువంటిది కొంతమంది మాట్లాడుతారు. కానీ ఇంత వేవ్ రాదు. కొంత వస్తే వచ్చుండొచ్చు కాక, అంటే కొంత సీట్లు ఒక 120 లేక 110 సీట్లు వస్తే ఓకే, అది లెక్క. కానీ ఇంత పెద్ద వేవ్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు చాలా మంది అంటే అసలు పూర్తిగా వ్యతిరేకించినట్టే. 11 సీట్లు అంటే ఏంది అసలు? టోటల్ గా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఫెయిల్ అయినటువంటి విధంగా చదువుకున్నటువంటి సెక్షన్, అంటే కొంత విచక్షణ కలిగి చదువుకున్నటువంటి సెక్షన్ మొత్తం కూడా దూరం అయిపోయారు. కొంచెం ఏదైనా పేద నార్మల్ గా ఉండేటువంటి వ్యక్తులు, ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడేటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే కులాల విధంగా ఇట్లా కొంతమంది ఓట్లు వేస్తారు తప్ప, 39% వేసారు తప్ప విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఓట్లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి అలా కాదు, ఆయన మళ్ళీ గెలిపించి సీఎం అని చేసుకున్నారు. ఆయన పార్టీని ఆ లెగసీని పోకుండా ఒక సెక్షన్ ఏర్పాటు చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా ఆయన సక్సెస్ అయ్యడానికి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కావు. అంటే ఆయన ఇంకా తెలుసుకోవాల్సింది, పరిపాలన ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏమున్నాయనేటువంటి విషయం ఇప్పటికైనా అవగాహన తెచ్చుకొని దాన్ని బిల్డప్ చేసుకోగలిగితే మాత్రం మంచి భవిష్యత్తు అయితే కంపల్సరీగా ఉంటుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేసి అయితే మాత్రం పరిపాలన విధానంలో మాత్రం ఖచ్చితంగా చూడలేము. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ లెగసీ ఇంకా ఉందంటే ఆ లెగసీ జగన్మోహన్ రెడ్డి గారే దూరం చేసుకున్నారు చాలా వరకు కూడా. కాబట్టి ఆ లెగసీని అయితే ఈయన వరకు అయితే మాత్రం నిలబెట్టుకున్నాడు. బట్ ఏమైతుందో చూడాలి. ఇది ముందు రోజుల్లో మళ్ళీ ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి గురించి మళ్ళీ ఆ లెగసీని వాడుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? అందుకే ఈ వీడియో చేశాను. మరేమో చూద్దాం.